బీసీలు అంటారు కాబట్టి ఖమ్మం పార్లమెంట్లో హనుమంతరావు కూడా టికెట్ కావాలని అడిగిండు, సీనియర్ నేత ఆయన. ఆయన కూడా అడిగిండు. లోకేష్ యాదవ్కి ఎందుకు ఇవ్వాలా? మీకున్న అర్హత లేదు అక్కడ. నేను ఏమంటానంటే ఆడ నా ఫస్ట్ డిమాండ్ బీసీలకి ఏమైనా అడుగుతాను నేను. నెంబర్ 2, హనుమంతరావు గారికి ఇస్తే ఈ పార్టీకి ఉపయోగమా, లోకేష్ యాదవ్కి ఇస్తే ఈ పార్టీకి ఉపయోగం అనేది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయం మేరకు మీరు ఏది ఉపయోగం చేస్తే దాన్ని ఎవరికి ఇచ్చినా పర్లేదు. ఓకే, నేనేమంటున్నా అంటే లోకేష్ యాదవ్కి ఎందుకు వేయాలి? ఆయనకున్న అర్హతలు ఏంటి? ఆయన చేసిన పోరాటం ఏంది? ఉద్యమంలో మీ పాత్ర ఏంది? నేను అదే చెప్తున్నా కానీ నేను గత 23 సంవత్సరాలు ఈ పార్టీలో పనిచేసిన, ఈ పార్టీలో క్రమశిక్షణ గల ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేసిన, తెలంగాణ ఉద్యమాన్ని నాయకత్వం వహించిన, తెలంగాణ ఉద్యమాన్ని నాయకత్వం వహిస్తూ కాంగ్రెస్ పార్టీని ఒక కంట కాపాడుకుంటూ, తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విద్యార్థులు మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్ కాకుండా వాళ్ళని ఒప్పించుకుంటూ తెలంగాణ రాష్ట్ర కోసం ఆ రోజు జైలు గోడలు ముద్దాడిను, లాఠీ దెబ్బలు తిని తల నుంచి కూడా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర, జోడయాత్ర సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొబైల్ జంగ ఎగరాడ తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాలకు న్యాయం జరగాలని చెప్పని ఈ 10 సంవత్సరాలకు పోరాటం చేసింది మేము. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎన్ని ఉద్యమాలు చేసినాము, ఎంత ఫైట్ చేసినాము, ఎన్నిసార్లు జైలుకి పోయినాము. ఈ 10 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకొని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా 100 కోట్ల రూపాయలు సంపాదించుకుని పార్టీ కష్టకాలం నుండి జెండా పడేసి పారిపోతే ఈ పార్టీని కాపాడింది ఎవరు? ఏం కదా. అందుకు సహజంగా అన్ని విధాలుగా అర్హతలు ఉన్న వ్యక్తి కాబట్టి, చదువుకున్న వ్యక్తులము, ఈ వర్గాల నుంచి మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి వచ్చిన వ్యక్తులు కాబట్టి, సహజంగా ఈ ప్రాంతంలో ఈ ప్రభుత్వ ఏర్పాట్లో భాగస్వామ్యం ఉన్న వ్యక్తులు కాబట్టి, ఈ ప్రభుత్వంలో చెమట చుక్కలు ఉన్నాయి కాబట్టి అడగటం తప్పులేదు కదా. ఈ ప్రభుత్వం అధికార రావడం కోసం బట్టి విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో డే 1 నుంచి లాస్ట్ వరకు దాదాపు 4 నెలలు 1365 కిలోమీటర్లు పాదయాత్ర చేయలేదా తెలంగాణ కోసం? ఈ తెలంగాణ కోసం మేము దెబ్బలు తెలియదా? నిరుద్యోగ సమస్యల మీద, పేపర్ లీకేజీల మీద, ప్రతి అంశం మీద తెలంగాణ ప్రాంతంలో ప్రతి అంశం మీద మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈ తెలంగాణ సమాజంలో ఉన్న వ్యక్తులు మొత్తం ప్రోత్సహించి వాళ్ళందరినీ కళ్ళకి తీసుకొచ్చి ఈ పార్టీ ఏర్పాట్లో మా భాగస్వామ్యం లేదా? ఇప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు అసలు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, బీసీలకి పెద్దపీట వేసిండు, పదవులు ఇచ్చిండు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు అధికారంలో ఉన్నప్పుడు? ఎప్పుడు లేదు మాకు. నేను చెప్తాను ఇప్పుడు కూడా, ఇప్పుడు ఎప్పుడు చెప్పింది ఒకటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీ వర్గాలకు న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధ్యం. మరి ఇక్కడ జరగట్లేదు కదా. జరుగుతుంది అంటే చెప్తున్నాను కదా, సామాజిక సమతుల్యత పాటించే క్రమంలో కొన్ని ఈక్వేషన్స్ దానిలో కొంత వెనకబాటుతరం జరుగుతుంది తప్ప ఇంకా ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చింది 100 రోజులు అవుతుంది, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా న్యాయం చేస్తారంటే ఒక నమ్మకం ఉంది. నమ్మకం అనే 3 అక్షరాలు ప్రపంచం నడిపిస్తుంది కాబట్టి ఆ నమ్మకంతో పనిచేస్తున్నాం. ఇంకా కూడా పనిచేస్తాం, ఇంకా చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంటు ఖచ్చితంగా బీసీలు 63% మంది బీసీలు ఉన్నారు. ఇంతవరకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ లేదు, రాజ్యసభ ఇవ్వలేదు, అదే నామినేట్ పోస్టులు అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా బీసీలకి ఇవ్వాలి. ఎన్నోసార్లు కొన్ని దశాబ్దాల కాలంగా ఈ ఖమ్మం ప్రాంతంలో ఉన్న ప్రజల మొత్తం కూడా అందరికి ఓట్లేసి గెలిపిస్తున్నారు. ఒక్కసారి బీసీలకు అవకాశం కల్పించి కోరుతున్నాం, దాంట్లో తప్పులేదు కదా. మా జనాభా ఓట్లు ఉన్నారు, మా జనాభా కోరుకుంటున్నారు. మాకంటే కూడా ఇవాళ నాకు టికెట్ రావాలని బీసీ వర్గాల మొత్తం, బీసీ సంఘాల మొత్తం కూడా ఇవాళ డిమాండ్ చేస్తున్నాయి, రిక్వెస్ట్ చేస్తున్నాయి హైకమాండ్. ఈరోజు సిఈసి కేంద్ర ఎన్నికల కమిటీలో ఇలా నా పేరు డిస్కస్ చేసే స్థాయికి ఇలా బీసీ సంఘాల మొత్తం ప్రోత్సాహంతో యాదవ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు మొత్తం కూడా లోకేష్ యాదవ్ లాంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అన్ని విషయాల మీద అనర్గళంగా మాట్లాడే పట్టున్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ విధానం అమలుపరుస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటులో ఆయన శ్రమ ఉంది, ఆయన చెమట చుక్కలు అని చెప్పని మా వాళ్ళంతా కూడా ఇలా నా టికెట్ కోసం ప్రయత్నం. మీరు ఒక బీసీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాకుండా ఒక బీసీ నాయకుడిగా చెప్పండి, బీసీలకు అన్యాయం జరుగుతుందా లేదా కాంగ్రెస్ పార్టీలో? బీసీలకి అన్యాయం మీరు మళ్ళీ ఎంతసేపటికి బీసీలకి అన్యాయమైన మాట, అసలు న్యాయం అనే పాట, అసలు బీసీలు న్యాయం అనేది ఈ భారతదేశ రాజకీయ ముఖచిత్రంలో న్యాయం లేదు. ఏ పార్టీలో న్యాయం జరగాలంటే 60% ఒక సగం సీట్ రావాలి కదా. న్యాయం అనే పదానికి రాజకీయ అసలు నీకు బీజేపీ న్యాయం చేస్తున్నా, టీఆర్ఎస్ న్యాయం చేస్తారు, న్యాయం బీసీలకి న్యాయం ఓడి చేస్తున్నారు. వాళ్ళు కూడా పార్లమెంట్ టికెట్లు బాగానే ఇచ్చినట్టున్నారు. ఏమిచ్చారు? దేశవ్యాప్తంగా చూడంటున్నా, దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రం కాదు కదా. బీజేపీ అనేది నేషనల్ పార్టీలో నీకు ఎన్ని సీట్లు ఇచ్చారు? వాళ్ళు ఎన్ని సీట్లు ఇచ్చారు? వాళ్ళ అప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్నికారు? ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చారు. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు ఎల్పీ లీడర్ ఎవరు? 2 పార్టీలతో పోల్చుకుంటే మీ పార్టీలోనే తక్కువ ఇచ్చారు కదా. మరి అదే కొంత ఈక్వేషన్స్ దానిలో భాగంగా కొంత జరిగిన మాట వాస్తవము. ఆయనను అక్కడ మేము రాబో కాలంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఉన్నాయి, కార్పొరేట్ చైర్మన్స్ ఉన్నాయి, అదేవిధంగా రాజ్యసభ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తారని ఒక సంకల్పం మాకుంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తన యొక్క జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. 10 సంవత్సరాలు దేశానికి ప్రధానమంత్రి కావాలనేటువంటి ఉన్నప్పుడు కూడా ప్రధానమంత్రి పదవిని త్యజించి దేశంలో
దేశ యొక్క సర్వతోక అభివృద్ధి కోసం ప్రయత్నించిన వ్యక్తి యొక్క నాయకత్వంలో పనిచేయడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓకే. స్వయాన ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ యొక్క చేతుల్లో పుట్టిన వ్యక్తి, బై బర్త్ గోల్డెన్ స్పూన్. తన నాయనమ్మ తన నాన్న ముక్కలే తునాతునకలై ముక్కల శవాలు అయిపోతుంటే ఆడ మాంసం ముద్దలు పెడితే ఆ ముద్దలు ఎగురుతుంటే వాడిని చూసి ఆ పసి హృదయం దహించి వేసిన ప్రాణం తప్ప ఎక్కడ పారిపోలేదు. రాహుల్ గాంధీ త్యాగంతో సోనియా గాంధీ త్యాగంతో పోల్చుకుంటే దేశంలో ఏ త్యాగం పనికిరాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీ ద్వారా సామాజిక న్యాయానికి నిలుటద్దంగా ఉన్నటువంటి ఈ పార్టీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత పరిపాలించేటువంటి వ్యక్తులు కానీ, ఆ పరిపాలన బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు కానీ బాధ్యత గుర్తించి ప్రజలు న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరమే ఉంది. ఎవరైతే ప్రథమ స్థానంలో ఉన్నారో, ద్వితీయ స్థానంలో ఉన్నారో ఈ ప్రభుత్వాన్ని కానీ పార్టీని లీడ్ చేసే వ్యక్తులు అన్ని వర్గాల న్యాయం చేసుకుంటూ సమపాలన, సమపరిపాలన, సమన్యాయంతో పరిపాలన చేస్తే ప్రజలందరూ సుఖశాంతితో ఉంటారు. పార్టీలో పనిచేసే వాళ్ళకి ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో 18% మంది 60% మంది ఉన్నటువంటి గొల్లకురంల వర్గాన్ని చూసిన ఒక వ్యక్తిగా 23 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో జైలు కేసులు, ఎంతో పోరాటం, ఎంత కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో త్యాగం చేసింది నేను. సహజంగా మన కుటుంబానికి టైం ఇవ్వకుండా, పిల్లలకి టైం ఇవ్వకుండా మనం వ్యాపారాలు చేసుకుని లక్షల కోట్లు, 100 కోట్లు లేకపోతే 1000 కోట్లు సంపాదించడం కాదు, కోట్లు మనం వ్యాపారాలు చేయట్లేదు కదా. మనం చేసే పంక్తు రాజకీయం చేస్తున్నాం కదా. ఈ పార్టీ అభివృద్ధి కోసం, ఈ పార్టీ విధానాలు అమలుపరచడం కోసం, నేను ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేయట్లేదు. మేము చేసేది రాజకీయం ఈ పార్టీ అభివృద్ధి కోసం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మాలాంటి వ్యక్తులకి, మొదటి తరం వ్యక్తులు బయటకు వచ్చింది కాబట్టి మాలాంటి అవకాశం కల్పించాలని చెప్పని, ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ వచ్చి నాకు అవకాశం కల్పించాలని, ఇంకా 40 సంవత్సరాలు ఈ పార్టీ కోసం పనిచేస్తున్నాను. నాకు నేను వ్యాపారం ఇవాళ అధికారం ఉంది కాబట్టి దీంట్లో ఉండి మళ్ళీ అధికారం పోగానే వేరే పార్టీ పోయి మళ్ళీ దాని తర్వాత పోయేవాడు కాదు నేను. అధికారం ఉన్నా లేకపోయినా, అవకాశం వచ్చినా లేకపోయినా ఈ పార్టీ అభివృద్ధి కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆదివాసీ, దళిత, గిరిజన వర్గాల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తే తప్ప నా కోసమో, నా యొక్క వ్యక్తిగత జీవితం కోసమో, నా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం ఈ పార్టీలో పనిచేయట్లేదు. ఒకవేళ ఆ విధంగా అనుకుంటే కేసీఆర్ నాకు ఎన్నో అవకాశాలు కల్పించిండు. నాకు ఆ రోజు తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకత్వం వచ్చింది. నాకు తెలంగాణ వచ్చిన తర్వాత నన్ను రమ్మని చెప్పారు. నాకు ఆ రోజు ఖమ్మం టికెట్ల, ఖమ్మం అసెంబ్లీ లాంటి కానీ నాకు మీలాంటి యువకులు మేము ప్రోత్సహిస్తాం, గొల్లకురం పెద్ద కమ్యూనిటీని అడిగితే కూడా నేను పోలేదు ఆ రోజు. 2014 అప్పుడు కూడా నన్ను మీకు అవకాశాలు కల్పిస్తాం, మీరు ఉద్యమం చేశారు, మీ కేసులని మీరు మీ వల్లనే తెలంగాణ వచ్చింది చెప్పని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలామంది అడిగినా కానీ మేము ఎక్కడ కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పనిచేసినట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు మొత్తం కూడా చాలా ప్రాంప్ట్గా, చాలా నిజాయితీగా మీరు చదువుకుంటూ క్రమశిక్షణతో ఉద్యమాలు చేసిన తప్ప పార్టీలో పనిచేసినా కానీ ఉద్యమాల్లో పనిచేసినా ఎవరో ఒక వర్గాల వాళ్ళు పనిచేస్తూ కూడా పనిచేసినాం. కాబట్టి సహజంగా ఈ వర్గాలు ఈ జాతి నుంచి మొదటితరంగా వచ్చినాయి కాబట్టి మాకు అవకాశాలు కల్పించాలని అడగడంలో తప్పు లేదు. ఇప్పుడు మేము ఎవరైతే డిమాండ్ చేయట్లేదు, అర్జిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం నాయకుల్ని. ఇప్పుడు మీ పేరు చర్చకు రావడం అయితే మీకు కొద్దిగా సాటిస్ఫై అనిపిస్తుంది ఖమ్మం పార్లమెంట్లో? చర్చ కాకుండా రావాలని కోరుకుంటాను నేను. ఇప్పుడు నాలాంటి నాయకుడు, నేను సుదీర్ఘంగా పనిచేసే వ్యక్తిని కాదు నేను మొన్న కూడా ఇప్పుడు ప్రతి ఎన్నికల్లో మేము అక్కడ పోతున్నాం, పనిచేస్తున్నాము, నాయకుల యొక్క గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాము, విధానాల నిర్ణయం కోసం పనిచేస్తున్నాము, పార్టీ యొక్క ప్రతి అంశాన్ని ప్రజలు చేసుకుపోతున్నాము. ఈ కేసీఆర్ ప్రభుత్వమే 10 సంవత్సరాలు గరిగేసి ఫైట్ చేసినాం. ఇంకా అంతకనే ఉంటుంది చెప్పండి.